బ్యాడ్ గర్ల్ 1 అవర్ 52 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ మూవీ వర్ష భరత్ అనే ఒక లేడీ డైరెక్టర్ తీశారు. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందుగా మా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూవీ నాకెలా అనిపించిందంటే ఇట్స్ జస్ట్ యావరేజ్ వన్ అండి. స్టోరీ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన టీనేజ్ అమ్మాయి అయిన రమ్య అలియాస్ అంజలి శివరామన్ గారు అందరు ఆడపిల్లలానే తను కూడా ఓ బాయ్ ఫ్రెండ్ సుఖంగా ఉండేందుకు చిన్న ఇల్లు ఉంటే చాలని కలలు కంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు ఒకరు, కాలేజీలో ఒకరు, జాబ్ చేస్తున్నప్పుడు ఇంకొకరు, ఇలా ముగ్గురితో రిలేషన్లో ఉంటుంది. బాగా చూసుకునే తల్లి, గుడ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈమెని సొసైటీ బ్యాడ్ గర్ల్ అనే ముద్ర వేస్తుంది. ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి, చివరకు రమ్య ఏం చేసిందనేది మిగతా స్టోరీ. మూవీ ఎలా ఉందంటే ఓ కుర్రాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగితే సమాజం అతన్ని ఏమనదు. ఇదే పని ఓ అమ్మాయి చేస్తే తిరుగుబోతని ముద్ర వేస్తుంది. ఆమె వైపు నుంచి తప్పుందా, అబ్బాయిల వైపు తప్పుందా అనేది ఎవరు పట్టించుకోరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొని నిలబడిన ఓ అమ్మాయి కథే బ్యాడ్ గర్ల్. ఓ అమ్మాయి తనకు నచ్చినట్లు బతికితే ఈ సమాజం, ఇందులోని వ్యక్తులు బ్యాడ్ గర్ల్గా ఎలా ముద్ర వేస్తారు అనేది చెప్పనట్లు ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్లో ఆడపిల్లని పిల్లి పిల్లతో పోల్చి చూపించడం, ఆ టైంలో రమ్య తల్లి చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. రమ్యగా అంజలి శివరామన్ చాలా బాగా చేశారు. టీనేజ్ అమ్మాయిలా ఎంత బాగుందో స్వతంత్ర అభిప్రాయాలు ఉండే అమ్మాయిగాను చాలా బాగా చేసి చూపించింది. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. తల్లి పాత్ర చేసిన శాంతిప్రియ గారు కూడా రియలిస్టిక్గా చాలా బాగా చేశారు. ముందుగా మనం డైరెక్టర్ వర్ష భరత్ గారి గురించి మాట్లాడుకోవాలండి. ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ కోరికలు ఏంటి అనే విషయాల్ని చాలా బాగా చూపించారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ చాలా బోరింగ్ అండ్ స్లోగా ఉంటుంది. క్లైమాక్స్ ఆల్సో నాట్ గుడ్. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ అందరికీ నచ్చకపోవచ్చు. చూసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని డైలాగ్స్ రియలిస్టిక్గా ఉంటాయి. ఒంటరిగానే చూడండి, ఫ్యామిలీతో అసలు చూడకండి. అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.